హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే మసాలా వడ పులుసు అండి. మనకి నాన్ వెజ్లో ఆంధ్ర సైడ్ చేపల పులుసు ఎంత ఫేమస్, వెజ్లో వడ పులుసు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. కావాల్సిన పదార్థాలు లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ చూడండి, మిక్సీ జార్లోకి నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లము, అలాగే కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు, అలాగే గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా అయితే మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, అలాగే వంట సోడా వేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకున్నానండి. అండ్ చూడండి, ఇక్కడ మనం వడలు వేయడానికి ఆయిల్ అయితే నేను పెట్టేస్తున్నాను హీట్ అవ్వడానికి. ఈ లోపల మనం ఆనియన్స్, అలాగే కర్రీ లీవ్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా ఆ పిండిలో వేసి కలిపేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ లోపల మనకి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మసాలా వడలు కూడా నేను బాగా ఆయిల్లో వేసుకుంటున్నాను. చూడండి, సో మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మనం నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వడలు చేసుకోండి. ఒకవేళ మీరు వడల పులుసు మార్నింగ్ అంటే మధ్యాహ్నానికి లేకపోతే నైట్ కోసం చేసుకుంటున్నట్లయితే స్నాక్స్కి కూడా ఇలా మనం చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ప్రాసెస్ మనకి బయట టిఫిన్ షాప్స్లో కూడా మసాలా వడ ఉండేది. సో చూడండి, ఇక్కడ పులుసు కోసం నేను ఒక టమాటోస్ అయితే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు ప్యూరీ తీసి పెట్టేసుకున్నాను. ఈ రెండు ఒక బౌల్లో వేసి మిక్స్ వేసేసుకొని అందులో కొంచెం చూడండి కారము, అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అయితే పెట్టేసుకున్నాను సైడ్లో. ఈ లోపల చూడండి, కర్రీ కోసం నేను ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకొని, టమాటో సాఫ్ట్ అయిన తర్వాత మనం ఏదైతే పులుసు పెట్టేసుకున్నామో ఆ పులుసు వేసుకున్నామో చూడండి, మనకి పులుసులో కొంచెం కన్సిస్టెన్సీ రావడానికి ఇక్కడ నేను కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. లాస్ట్లో కర్రీ లీవ్స్ వేసి స్టవ్ ఆపేసిన తర్వాత మనం వడలు వేసుకోవాలండి. అంతే, ముందే మనం వేసేసుకుంటే పులుసు అనేది పీల్చుకుంటుంది. అది ఒకసారి చూసుకోండి. లాస్ట్ స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో